కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన బాల్కొండ మండలానికి సంబంధించినటువంటి ఈ యొక్క వనితా కేంద్రంలో ఫిజియోథెరపీ వారానికి 2 సార్లు జరగడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజియోథెరపీని మన మండలంలో ఉన్నటువంటి దివ్యాంగుల పిల్లలైనటువంటి మన చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, ఇంటి దగ్గర ఉండే పిల్లలు కావచ్చు, వాళ్ళు ఈ యొక్క సర్వీసెస్ని సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు అంటే నడవడం కానీ లేకపోతే మంచి స్ట్రెచ్చింగ్ కానీ అవన్నీ పెంపొందడం జరుగుతుంది. అందుకే ఇట్లాంటి అవకాశాన్ని మన వైద్య కేంద్రమైనటువంటి కిసాన్ నగర్లో ఉన్నటువంటి బాల్కొండ వైద్య కేంద్రాన్ని సందర్శించి ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. బాల్కొండ భవితా సెంటర్ ఆధ్వర్యంలో కిషన్ నగర్ గ్రామంలో ఫిజియోథెరపీని ప్రతి వారం అంటే సోమ మరియు బుధవారాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఫిజియోథెరపీ క్యాంప్ని తల్లిదండ్రులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు కేవలం ఫిజియోథెరపీ ఒక స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే థెరపిస్టులు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి స్పీచ్ థెరపీ కూడా ఇక్కడ ఐఆర్పీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి ఎస్కాట్ అలవెన్స్ కానీ మరియు వారికి కావాల్సినటువంటి పరికరాలు, దివ్యాంగులకు సంబంధించిన పరికరాలు అలింకో సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకొని పిల్లలను ప్రతి వారం ప్రతి సోమ మరియు బుధవారాల్లో ఈ యొక్క ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యా